అమ్మవారి శక్తి స్వరూపుణ్ణి తమ శక్తి కొద్దీ పూజిస్తున్నారు. ఎక్కడైనా సరే శక్తి అంటే అమ్మవారంటే ఖచ్చితంగా మహిళను పూజిస్తాం మనం. కానీ మరి అదేమిటో వాళ్ళ వేదికగా రాజకీయం చేయడం అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా ఫ్యాషన్గా మారిపోయింది. మనం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చూసాం, ప్రధానంగా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళ కుటుంబాలని, కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని, ఆడవాళ్ళని తీసుకొచ్చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ట్రెండ్ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రధానంగా ప్రభుత్వ హయాంలో మనం చూసాం. ఒకరు ఆ ఇండస్ట్రీలో అంతా వాళ్లే లేరా, వాళ్లే ఉన్నారుగా అని అంటారు. అక్కడ వాళ్ళని ఉద్దేశించి, క్యారెక్టర్ని ఉద్దేశించి అన్నమాట. అది నేను చెప్పడానికి ఇష్టపడలేదు ఆ మాటని, ఎందుకంటే అది బూత్ కాబట్టి. సో అంతా వాళ్లేగా, వాళ్ళు అలాంటోళ్లేగా అని అంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో అధికారం వచ్చిన తర్వాత వచ్చి కలవలేదు మమ్మల్ని అని గ్రడ్జి పెట్టుకుని ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిపించి దండాలు పెట్టుకుని సాధించిన పరిస్థితులు లాంటివి మనం చూసాం. లేదా ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వారికి సంబంధించిన కుటుంబంలో ఉన్న మహిళల్ని, ప్రెస్ మీట్ పెట్టే ఉంది పోసాని కృష్ణమురళి గారే, అనేక సందర్భాల్లో అనేక ఇన్స్టెన్సెస్ లో ఆయన చాలా ఓపెన్ గా వచ్చి సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలన్నింటినీ కూడా చెప్తూ టార్గెట్ చేస్తూ ఉంటారు. అక్కడ రాజకీయాన్ని దీన్ని మిక్స్ చేసిన సందర్భం. లేదా మనకు నచ్చని హీరో సినిమా వస్తే వాళ్ళకి సంబంధించిన టికెట్ల రేట్ల అంశంలో గొడవల్ని చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక ఉన్మాదం లేదా ఒక వికృతత్వం, ప్రధానంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లేదా ప్రధానంగా ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రధాన బాధితుడు. ఆయనకి ఇన్ని వివాహాలు అయ్యాయి, ఇంతమంది భార్యలు అంటూ కూడా స్వయాన నేరుగా ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో వెళ్ళిన కార్యక్రమం ఏంటి, ఎక్కడ ఎవరున్నారు, ఎదుట పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, సందర్భం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితాల్ని చాలా వికృతంగా నవ్వడం, మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టి మరి, లేదా సినిమా కలెక్షన్లకి సంబంధించి ఓ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడటం. అంటే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వ్యక్తిగత వ్యవహారాలను తీసుకొచ్చేసి తమకు కోపం ఉంటే ఆ గ్రడ్జ్ను ప్రదర్శించిన ఒక ట్రెండ్ అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం. మరి ఆ ట్రెండ్ని ఇన్స్పైర్ అయ్యారో ఏమో ఇప్పుడు తెలంగాణలో కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ట్రెండ్ కానీ, లేకపోతే రాజకీయాల్లో ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించడానికో, లేకపోతే ఇష్యూని ఒక రకంగా చెప్పడాన్ని ఇంకొక రకంగా ప్రజెంట్ చేసే భాగంగానో మళ్ళీ ఇక్కడ కూడా రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగత అంశాలు, వాళ్ళ కుటుంబాలకి సంబంధించిన పర్సనల్ విషయాల్ని మాట్లాడడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆవిడ ప్రెస్ తో మాట్లాడుతూ నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు వారి కుటుంబానికి సంబంధించిన మాటల్ని చాలా అన్సివిలైజ్డ్, నేను అవి రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అలాగే ఆ సందర్భంగా కూడా నాగ చైతన్య, సమంతకి సంబంధించి ఎందుకు విడాకులు జరిగాయి, ఆ విడాకులకి కారణం కేటీఆర్, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇలా చాలా 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 విషయాలు చెప్పేసింది ఆవిడ. తర్వాత చాలా మంది సీరియస్ అయ్యారు. అట్లా ఎట్లా మాట్లాడతారు వ్యక్తిగత అంశాలు, ఇది అసలు కరెక్టేనా, పద్ధతేనా అని మాట్లాడిన సందర్భంలో చాలా వేగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. సమంత, లేకపోతే నాగ చైతన్య, నాగార్జున అందరూ రెస్పాండ్ అయ్యారు. కొంతది చినికి గాలివానగా మారింది. తర్వాత ఆవిడ సారీ చెప్పడం జరిగింది. తర్వాత అనేక మంది ఇలా సారీ చెప్పేస్తే సరిపోతుందా అంటూ కూడా చాలా మంది మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రధానంగా కొంత కేఏ పాల్ గారు కూడా మాట్లాడడం చూసాం మనం. పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? సో ఇలా మాట్లాడారు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు అంతా అనేసేసి హత్యలు చేసేసి అయ్యో నేను ఆ టైంలో అలా చేసా ఇలా అన్నా అంటే కుదురుతుందా అంటే నిజంగా అలాగే రియాక్షన్స్ గట్టిగానే వస్తున్నాయి. దీనిపై సురేఖపై నాగార్జున గారు కూడా పరువు నష్టం దావా, క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేయడం, ఆ తర్వాత సారీ చెప్పడం, మళ్ళీ పోనీ ఎక్కడన్నా కొంత కొండా సురేఖ గారు వెనక్కి తగ్గుతున్నారా అంటే తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇంకొక విషయం నిన్న కూడా మాట్లాడారు. పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనాయి అనే విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా?
చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడు. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిగా ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు అంటే నేను ఇక ముందు కూడా మాట్లాడతాను, అసలు నాకు కోపం వచ్చేసింది, నేను అన్నాను, ఇక నుంచి కూడా చెప్తాను. అమ్మాయి చెప్పుకోలేదు కదా, కాబట్టి మాకు ఇండస్ట్రీ నుంచి సమాచారం. అసలు మీకు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళైనా వాళ్ళ వ్యక్తిగత అంశాలు, వాళ్ళకి విడాకులు ఎందుకు అయ్యాయి అనేది వాళ్ళెందుకు ప్రపంచానికి చెప్పాలి? అది మా వ్యక్తిగత విషయం అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పుకోలేరు కదా, కాబట్టి నేను చెప్తాను అని ఇంకా బరి తెగింపేంటి మంత్రి గారు? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తా, వాళ్ళు చెప్పుకోలేరు కదా, అసలు ఎందుకు చెప్పాలి? ఒక హీరోయిన్ అయినా ఒక హీరో అయినా వారికి సంబంధించిన జీవితంలో జరిగిన వ్యక్తిగత అంశాలు ఎందుకు చెప్పాలి? అలాగే రాజకీయాల్లో కూడా ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశాన్ని నేరుగా ప్రశ్నించాలి. పాలసీ మ్యాటర్ అయితే పాలసీని ప్రశ్నించాలి. అంతేగాని వీళ్ళని హిట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించడానికి, లేకపోతే సినిమా వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇక్కడ తీసుకొచ్చేస్తే పాపులారిటీ వస్తుందా? అసలు ఎందుకు రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి? అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ట్రెండ్ ఏంటి? అసలు అక్కడ కూడా మనం చూసాం, నచ్చకపోతే ఒకలాగా టార్గెట్. అంటే రాజకీయము సినిమాని ఖచ్చితంగా వేరుగా విడదీసి చూడలేము. ఒకళ్ళతో ఒకళ్ళకి ఖచ్చితంగా ఒక అవినాభావ సంబంధాలు ఉంటాయి పాలసీ మ్యాటర్స్ లో. కానీ ఇక్కడ ఒక వ్యక్తిగత అంశాలు ఎందుకు మాట్లాడాలి? ఈ హీరోయిన్ అలా అంట, వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందంట, ఇది మాకందింది సమాచారం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్? అసలు ఇక్కడ ఎందుకు ఇట్లా మాట్లాడాలి? ఇంకా ఆవిడే ఇంకా నేను మాట్లాడతా, నేను చెప్తా అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ట్రెండ్ అనేది ఎటు వెళ్తోంది? అంటే ఒకరికి జరిగినప్పుడేమో ఒకలాగా స్పందిస్తున్నారు ఇండస్ట్రీ కూడా, లేదా వారికి సంబంధించిన వ్యక్తులు ఇంకొకలాగా మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. అంటే వీళ్ళు కూడా రకరకాల పద్ధతుల్లో ఉండడం వల్ల అందరూ టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఈ నోటి భ్రష్టత్వం ఏంటి? లేకపోతే అందరూ కూడా చిచి ఎందుకు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? వ్యక్తిగత అంశాలు ఎందుకు వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అన్ని అంశాలు రాజకీయాల్లోకి ఎందుకు మిక్స్ చేస్తున్నారు నాయకులు? సో ఏంటి ట్రెండ్? ఎందుకు ఇంత బరి తెగించి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నుంచి రావలి రెడ్డి గారు, ఆయుధ్వా నుంచి రమాదేవి గారు, మరి కాసేపట్లో కాటగడ్డ ప్రసాద్ గారు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. రావలి రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి అసలు ఇదంతా? మీరు అప్పుడే సారీ చెప్తున్నారు, అప్పుడే మళ్ళీ అంటానంటారు, ఏంటిదంతా? అసలు ఎంతవరకు కరెక్ట్? రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు తీసుకొచ్చి అసలు ఇది సభ్యత అంటారా? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకు, ఏబిఎన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఏమంటారు నవరాత్రి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 9 రోజులు ఒక గౌరమ్మను, ఒక అమ్మవారిని పూజిస్తే, మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలను పూజించినట్టుగా మనం మన దేశం అనుకుంటాము. అట్లాంటి టైంలో ఈ నవరాత్రులు అనేది ఎంతో విశిష్టత కలిగిన నవరాత్రులు కాబట్టి ఇది అత్యంత పవిత్రంగా అందరం జరుపుకుందామని, అందరూ మనశ్శాంతితో ఉండాలని వేడుకుంటున్నాను. ఇక ఈ 3 రోజుల నుండి జరిగిన అంశాలలో ఏదైతే అంటే ఫస్ట్ ఒక 10 రోజుల కింద నుండి ఇన్సిడెంట్ తీసుకోవాలి. ఏదైతే సిద్దిపేట అంశం నుండి ఒక కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక మంత్రి హోదాలో, ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో అక్కడికి వెళ్తే ఎంపీ గారికి, మంత్రి గారికి ఏ రకమైన ఫొటోస్ పెట్టి ఏ రకంగా సోషల్ మీడియాలో పెట్టారో, ఆ సోషల్ మీడియా పెట్టిన వాళ్ళ డిపిస్ ఎవరి ఉన్నాయో ఒకసారి మనం గమనించాలి. అంతా జరిగితే ఒక మహిళకు ప్రాణం కంటే మానం ముఖ్యం. ఒక మహిళకు ఒకటేసారి పెళ్లి చేసుకోవడానికి కానీ, ఒకరిని నా భర్త అని చెప్పుకోవడానికి కానీ బహిరంగంగా ఒప్పుకుంటది. అట్లాంటి టైంలో ఒక అన్నకు ఒక చెల్లెకు సంబంధాన్ని అంటగట్టేసి వీళ్ళిద్దరి చెక్కుల పంపిణీ ఎప్పుడు అనే రీతిలో మాట్లాడితే ఎవరికైనా, మీకైనా, నాకైనా, రమాదేవి గారు ఒకటి నేను ఓపెన్ గా అడుగుతాను, కరెక్ట్ కదా? ప్రభుత్వం మీది, మంత్రి గారు మీరు, ఓపెన్ గా మీ దగ్గర ఆధారాలు ఉంటే పలానా వాళ్ళు చేశారు, మీరే చెప్తున్నారు కదా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డీపీలు పెట్టుకున్నారు, దుబాయ్ నుంచి చేశారు అన్నప్పుడు డైరెక్ట్ గా పోలీసులకు, సైబర్ డిపార్ట్మెంట్ కు ఇవ్వాలి. కానీ అసలు ఇందులో సమంత గారిని, అక్కినేని గారి ఫ్యామిలీని తీసుకొచ్చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? పైగా ఒక నిమిషం పైగా ఇప్పుడు కూడా నేను వీడియో ప్లే చేశాను, నేను ఇంకా చెప్తాను, వాళ్ళ విషయాలు నేను మాట్లాడతాను, వాళ్ళు చెప్పుకోలేరు కదా, ఇది అసలు ఏంటండి? కరెక్టా ఇది?
లెట్ మీ ఫినిష్ అండి. అంటే ఈ 4 రోజుల నుండి జరిగిన సంఘటనలు, ఎవరైతే మహిళలను బాధపడే విధంగా జరిగిన సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. అది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏదైనా కారణం మా పార్టీ అయినా మా పార్టీ నేతలైనా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సారీ అడుగుతున్నాము. దాన్ని తప్పేం లేదు. ఒక తప్పు చేసినప్పుడు ఎవరైనా ఎదుటి వాళ్ళు హర్ట్ అయినప్పుడు దాన్ని సారీ చెప్పడం, క్షమించమని వేడుకోవడంలో తప్పు లేదు. అది పెద్ద విశాల హృదయం ఉంటేనే క్షమించండి అనే పదం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి అంటే సిద్దిపేట ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఆ ఇన్సిడెంట్ ను సైబర్ క్రైమ్ చెప్పారు, వాళ్ళు దుబాయ్ లో అకౌంట్లు ఉన్నాయని చెప్పి సురేఖ గారు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏడిస్తే కేటీఆర్ గారు తిరిగి దొంగ ఏడుపులు అన్నప్పుడే ఈ ఎపిసోడ్ మొదలైంది. దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు ఏదో అన్న రకంగా, అంటే ఒక చిన్న అవహేళన, వీళ్ళకు మహిళలను అవహేళన చేయడం అనేది చాలా అలవాటు. కౌశిక్ రెడ్డి సాక్షాత్ గవర్నర్ నే ఏదో డాష్ కింద అంటాడు, లేకపోతే కేసీఆర్ గారు మీటింగ్లలో మహిళలు మాట్లాడుతుంటే కుక్కల్లాగా అరుస్తున్నారని ఆయన అంటాడు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా అధికారులను పట్టుకొని బాగా ఊపుతున్నారు అంటాడు. ఇంకా రకరకాలుగా రాజయ్య అయితే ఇంకొక అడుగు ముందుకేసి బతుకమ్మ పండుగ చీరల పంపిణీ ఒక భర్తలాగా పంపిణీ చేస్తాడు అంటాడు. అంటే ఇవన్నీ వ్యాఖ్యలు సరైన విధంగా వాళ్ళకి అనిపించినప్పుడు, ఒక మహిళా మంత్రి కంట కన్నీరు పెట్టినప్పుడు తప్పు జరిగింది, మా డీపీ పెట్టుకున్న వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాము అనే ఒక్క మాట అంటే ఈ సమస్య పోయేది. కానీ దొంగ ఏడుస్తున్నారు, దొంగ కన్నీళ్లు గారుస్తున్నారని ఒక కేటీఆర్ అంటే ఎంత చండాలంగా ఉంటుందో ఒకసారి చెప్పండి. కరెక్టే. మీరు ఎంత సమర్థించుకున్నా మంత్రి గారు అక్కడ ఇంకొక హీరోయిన్ ని, వారి ఫ్యామిలీని, ఇండియాలోనే ఒక పాపులర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీని అక్కడ లాగేసి క్లబ్ చేయడం ఎంతవరకు నిజంగా ఆవిడ దగ్గర ఆధారాలే ఉన్నాయనుకుందాం, వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా. చంద్రిక గారు, నేను దానికి కంటిన్యూయేషన్ గా మీడియా వాళ్ళు అడిగిన దానికి కేటీఆర్ చాలా తప్పులు చేసిండు, ఆడవాళ్లతో అనేక మందితో ఆడుకున్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అనేక మంది మహిళల జీవితాలు నాశనం చేసిండు, ట్రక్ కేసులో కూడా చాలా మంది మహిళలు చాలా మందిని ఇరికిచ్చిండు, వాళ్ళనే మొత్తం బ్లాక్ మెయిలింగ్ చేసి ఈ రకంగా ఆడుకుంటున్నాడు అనే దానికి మీడియా వాళ్ళు ఎవరిది ఫలానా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే తను సురేఖ గారు కోట్ చేయడం తప్పే. ఒక పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం తప్పు. అది ఏ రకంగానైనా కానివ్వండి, తప్పును తప్పంటున్నా. నెక్స్ట్ డే సమంత గారు స్పందించిన దానికి వెంటనే ఇమ్మీడియట్ గా కొండా సురేఖ గారు స్పందించి, నువ్వు నాకు ఆదర్శంగా ఉన్నావు కాబట్టి నేను నీ విషయంలో నా వల్ల నువ్వు హర్ట్ అయినావు కాబట్టి క్షమించండి అని వేడుకుంటున్నా అని చెప్పారు. అదే అక్కినేని నాగేశ్వరరావు గారు క్షమాపణలు అడిగిండు, అదే అమర్ గారు క్షమాపణలు అడిగిండు. కొండా సురేఖ గారు ఓపెన్ గా ఈ కుటుంబానికి నేను క్షమాపణ చెప్తాను కానీ కేటీఆర్ గారికి చెప్పను అన్నారు. అందులో తప్పేంటి అంటున్నా. కేటీఆర్ గారికి చెప్పను, కేటీఆర్ గారి విషయంలో నేను ఎంత దూరమైనా ఎన్ని మాటలైనా అంటాను. మీరు వినలేదనుకుంటా నేను అన్నది. ఆవిడ సరే నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా? ఎందుకు తెలియాలి? నాకు అసలు ఒకటి అర్థం కావట్లేదు. వాళ్ళ విడాకులైన విషయం ప్రపంచానికి ఎందుకు తెలియాలండి? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఎందుకు చెప్పాలి? అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. కాదు, నేను ఇంకా చెప్తా, నేను ఇంకా వెళ్తా, అసలు వాళ్ళు చెప్పుకోలేదు. అసలు ఇంకా ఎందుకు తెలవాలి? వాళ్ళ వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి ఎందుకు తెలియాలి? చంద్రిక గారు, ఒక కుటుంబంలో జరిగే అంతర్గత సమస్యలు గాని ఏవైనా పబ్లిక్ తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని మనకు ఎందుకు ఫలానా వాళ్ళు ఎందుకు విడిపోయిండ్లు, ఏ కారణాలతో విడిపోయిండ్లు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయిండ్లా, లేకపోతే నీకు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిండ్లా, ఆడపిల్ల బయటకు వస్తే చెప్పుకుంటే తప్ప సమాజం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని నేను కూడా అంటున్నా ఓపెన్ గా. కానీ మనము ఇదే నాగార్జున కుటుంబం, అక్కినేని కుటుంబం అంటే చాలా మంది అభిమానులు ఉంటారు, లక్షలాది అభిమానులు, కోటి మంది అభిమానులు ఉంటారు. అట్లాంటివి సమంత నాగ చైతన్య పెళ్ళైనప్పుడు లక్షలాది మంది చాలా సంబరపడ్డారు. వీళ్ళ పేరు ఎంత బాగున్నది, చాలా అద్భుతంగా ఉన్నది, వీళ్ళు కలకాలం కలిసి ఉండాలని కోరుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ఏదైతే డైవోర్స్ ఇష్యూ రాగానే అంతకు మించి బాధపడ్డారు. ఆ తర్వాత సమంత గారిని అసాసినేట్ చేసే విధంగా ఆమె పిక్చర్స్ బయటికి తేవడం, ఈ కారణాలతో ఇప్పుడు మీకెందుకు అంటున్నా, నాకు అవసరం లేదండి. ఒక పబ్లిక్ డొమైన్ లో చర్చలోకి వచ్చినప్పుడు అన్ని చర్చించాల్సిన అవసరం ఉంటది అంటున్నా.
సరే సరే, నేను మళ్ళీ ఇస్తాను మీకు ఛాన్స్. ఇది చర్చించాల్సిన అవసరం పబ్లిక్ డొమైన్, వాళ్ళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇస్తాను మీకు ఛాన్స్. హైదరాబాద్ నుంచి రమాదేవి గారు ఉన్నారు. యా నేను మీకు ఇస్తాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళ వర్షన్ కూడా తీసుకుంది, ఎందుకంటే మీ వర్షన్ అవుతోంది. రమాదేవి గారు నమస్తే మ్యామ్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఇది ఒక తెలంగాణనే కాదు, ఏపీలో కూడా ఈ ట్రెండ్ చూసాం మనం. ఆయనకి 3 భార్యలు 4 భార్యలు, అప్పుడు సీఎం గా ఉన్నప్పుడే ఆయన అనేవారు, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టించేవారు. ఇక్కడ చూస్తేనేమో వాళ్ళ విడాకులు ఎందుకైనా ప్రపంచానికి తెలవాలని ఒకళ్ళు అంటారు, సారీ చెప్పినట్టు చెప్తున్నారు, మళ్ళీ ఇలా ఎందుకు తెలవాలి, మేము తెలుసాం, మాకు ఇండస్ట్రీలో అందరూ చెప్పారు. అంటే ఏంటి అసలు రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు ప్రస్తావన, ఈ ట్రెండ్ ని ఎలా చూస్తారు మీరు యాజ్ అన్ ఉమెన్ యాక్టివిస్ట్? యాక్చువల్ గా ఇందాక మేడం ఈ దసరా సందర్భాన్ని ప్రస్తావించారు. వాస్తవంగా చరిత్ర ఏం చెప్తుంది అంటే మాతృస్వామ్య వ్యవస్థ గురించి చెప్తుంది, స్త్రీనే ఈ సృష్టికి మూలం అని చెప్తుంది. సో ఇది ఉల్టా అయిపోయి ఇప్పుడు పురుషుడే ప్రధానమైనటువంటి సమాజంలో స్త్రీ ప్రతి విషయంలో వేలెత్తి చూపించబడుతుంది. అది సాటి స్త్రీలు కూడా అలాగే మాట్లాడేటటువంటి ఒక ధోరణి, అంటే పురుషులు మాట్లాడతారు, స్త్రీలు కూడా అలాగే మాట్లాడేటటువంటి ఒక ధోరణి ఎంత అలవాటుగా, అంటే మేడము తప్పని భావించాలనుకుంటున్నాను, వారు సూటిగా స్పష్టంగానే తమ అభిప్రాయాలు చెప్తున్నారు. కానీ ఇది ప్రపంచమంతా చర్చించుకుంటుంది కాబట్టి మనం కూడా చర్చించుకోవాలి అనేది. ఈ ప్రపంచమంతా చర్చించుకునేది నేను చూస్తుంటేనే అప్పుడప్పుడు పదే 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 వస్తుంటాయి. వాళ్ళ వ్యవహారం ఏంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళెవరితో ఫోటో దిగారు, వీళ్ళు ఎక్కడున్నారు, ఈ కథలు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో ఈ టైప్ ఆఫ్ చర్చల్ని ఆమోదించడం అనేటటువంటిదే మన క్షీణ సంస్కృతికే కాదు, పురుషాధిక్య సంస్కృతికి ఒక నిదర్శనం అనేది ముందు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడు సీత శీల పరీక్ష చేశారు అని చెప్పేసి చెప్పుకుంటాం, అగ్ని ప్రవేశం చేయించారు అని. ఆ రోజే సీత రాముణ్ణి కూడా నువ్వు కూడా అగ్ని పరీక్ష చేయి అని చెప్పేసి అడుగుంటే ఎలా ఉండేది చరిత్ర అనేది. ఈ రోజు ఒక స్త్రీ పేరు బయట పెట్టద్దు అని చెప్పేసి మనం ఒక చట్టం చేసుకున్నాము. ఆ చట్టం చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పలేరు వీళ్ళు చెప్పలేరు అనేటటువంటి పేరిట మనం ఎలా చెప్తాము? సమంతని మనం చూస్తే మీరు సినిమా హిస్టరీలో చూడండి, నేను పదే పదే సందర్భం వచ్చినప్పుడు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటాను, ఈ రోజు సమంత ఉంది కాబట్టి ఇలా నిలదొక్కగలిగేటటువంటి అవకాశాలు పెరిగాయి. కానీ ఆనాడు సావిత్రి చాలా గొప్ప నటి, కానీ సావిత్రి జీవితం ఎందుకలా అయిపోయింది అని చెప్పేసి అంటే పురుషుడిని ధిక్కరించగలిగేటటువంటి ఒక వాతావరణం, పురుషుడు లేకపోయినా నేను బ్రతకగలను అనేటటువంటి ఒక వాతావరణం, అలా ఒంటరిగా అవకాశాలు ఈ రోజుల్లో సొంత ప్రతిభతో రాణించినటువంటి మహిళలు పురుషాధిక్యతకి బలైన సందర్భాన్ని మనం చూస్తాం. బట్ సమంత నిలదొక్కుంది. మనం అందరం సమంతని అప్రిషియేట్ చేయాలి. వాస్తవంగా తను ప్రేమించి పెళ్లి చేసుకుంది, తేడాలు వచ్చినాయి, విడిపోవాలని పదే పదే చెప్తా ఉన్నారు. మేమిద్దరం సమ్మతితో ఇద్దరం అంగీకరించుకొని మేము పరస్పరం విడిపోయాము అని చెప్పేసి. కానీ రీజన్స్ ఏమిటి అనేది 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఒక స్త్రీకి ఒక పురుషుడికే కాదు, ఒక కుటుంబంలో సమస్యలు వస్తాయి, తండ్రికి కొడుక్కి సమస్యలు వస్తాయి, లేకపోతే కూతురికి తల్లికి సమస్యలు వస్తాయి. ఎందుకు వచ్చినాయి సమస్యలు అనేటటువంటి చర్చ చేస్తామా? కానీ భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చి విడిపోతే ఎవరికి వాళ్ళు గౌరవంగా ఉంటుంటే ఆ గౌరవంగా ఉండేటటువంటి దాన్ని బజార్కి ఇచ్చే సంస్కృతి ఉంది చూడండి. నిర్నిబంధంగా క్షమాపణ చెప్పారు మంచిది, కానీ ఆ క్షమాపణ నిర్నిబంధంగా ఉండాలి. దాన్ని సమర్థించుకునే ఇలాంటి పరిస్థితుల్లో మేము చెప్పాము, ఎలాంటి పరిస్థితుల్లో చెప్పినా ఇట్ ఇస్ రాంగ్ థింగ్ అనేటటువంటిది ప్రధానంగా మనం సమాజానికి తీసుకువెళ్ళగలిగితేనే ఇతరులకు కూడా ఎస్ దీన్ని ఎవరూ సమర్థించే పరిస్థితి ఉండదు అనే కల్చర్ ని మనం డెవలప్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు కదా, చూసారు మా హాలీవుడ్ లో ఒక కమిటీ, హేమా కమిటీని వేసిన తర్వాత సమంత ఫస్ట్ రియాక్షన్ ఏమిటి? మన టాలీవుడ్ లో కూడా అలాంటి ఒక కమిటీ వెయ్యాలి, ఏం జరుగుతుందో ఇక్కడ వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సమంత మాట్లాడింది. సెన్సిబుల్ ఉమెన్ మినిస్టర్స్ కానీ సెన్సిబుల్ సీఎం గాని మేమైతే మహిళా సంఘంగా మేము అడిగాము,
ఎస్, తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని వెయ్యాలి. సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి, చిన్న స్థాయిలో పనిచేస్తున్న మహిళలకు కానీ, పై స్థాయిలో పనిచేస్తున్న మహిళలకు కానీ రక్షణ ఉండాలి అని చెప్పేసి అన్నట్లయితే ఖచ్చితంగా దాని లోతుపాతులు స్టడీ చేసేటటువంటి పద్ధతి ఉండాలి. ప్రైవసీని ప్రొటెక్ట్ చేయాలి. ఎవరైనా బయటకు వస్తే ఆ బయటకు వచ్చినటువంటి మహిళల్ని రక్షించేటటువంటి పద్ధతి ఉండాలి. పుంఖాలుగా వాళ్ళ గురించి స్టోరీస్ సోషల్ మీడియాలో వస్తుంటాయి. అంటే మేడం ఇక్కడ ఒకటి, అంటే మనం ఆ ఇష్యూని ఒకలా చూద్దాం. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే రాజకీయాల్లో వీళ్ళని తీసుకొచ్చేస్తూ ఉంటారు, ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది. మనం ఈ ఇష్యూలోకి వద్దాం. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ఉపయోగించుకోవడం ఎంత చండాలంగా ఉందంటే, మీరు ఇటీవల చూసారు కదా తిరుపతి ఎపిసోడ్. ఆ అమ్మాయిని పావులో వాడుకున్నారు, ఆ అమ్మాయి పావులో ఉపయోగపడింది. ఒకసారి వీడియోస్ రిలీజ్ చేస్తుంది, ఇంకొకసారి తప్పని చెప్పేసి చెప్తుంది. మనం ఏమని చెప్పేసి చెప్పుకోవాలి ఇలాంటి ఘటనలు? ఆంధ్ర అసెంబ్లీలో మీరు చూసారు, బౌత్ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం వైఫ్, అంతకు ముందు ఉన్నటువంటి సీఎం వైఫ్ ఇద్దరిని కూడా మాట్లాడారు కదా. ఎవరికి హక్కు ఉంది అసలు? ఏ బిడ్డ ఎవరికి పుట్టాడు అనే హక్కు ఉంది? దయచేసి మీరు కూడా ఏబిఎన్ లాంటి ఛానల్స్ కూడా ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు, శాంతి వ్యవహారం వచ్చినప్పుడు పదే పదే డిస్కషన్స్ ఎందుకు అడగాలి? భర్తకి సైతం నువ్వు ఎవరికి బిడ్డని కన్నావు అని అడిగే హక్కు లేదు మన సమాజంలో. ఏం చెప్తుంది చట్టము అని చెప్పేసి అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ బిడ్డ అతనికే పుట్టినట్లు భావిస్తుంది తప్ప చట్టం ఎవరికి పుట్టావు అని చెప్పేసి అడిగే హక్కు లేదు అని చట్టం చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ప్రకటించింది. అలాంటప్పుడు అతనెవరో వచ్చేసి రాజకీయ ప్రయోజనాల కోసం అతన్ని తీసుకొచ్చి పెట్టేస్తే, అతను ఎవరికి కన్నావు అని అడిగితే దాన్ని చర్చోపచర్చలు. వాస్తవానికి పొలిటికల్ గెయిన్స్ కోసం దాన్ని మిస్లీడ్ చేస్తున్నారా వాళ్ళని తీసుకొచ్చేసి? జత్వాని వ్యవహారం ఉంది. జత్వాని అమ్మాయి అట్లాంటి అమ్మాయి ఇట్లాంటి అమ్మాయి అని చెప్పేసి చర్చలు చేసే హక్కు ఎవరికి ఉంది నేను అడుగుతున్నాను. మీ రాజకీయాల కోసం, మీరు ఎదుటి పార్టీని దుమ్మెత్తిపోయడం కోసం ఒకరి క్యారెక్టర్ ని, ఒక అడల్ట్ ఉమెన్ ఆర్ మెన్ ఎవరైనా కావచ్చు, ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేటటువంటి దాన్ని ఎక్కడ ఎవరు అది చట్టంలో గాని నైతికంగా తప్పది. మనం ఏకపత్ని వ్రతుడని రాముడిని చెప్పుకోవడంలో ఉన్న గొప్పతనం అదే. ఒక స్త్రీ ఒక పురుషుడు అనేటటువంటిది ఒక నైతిక సూత్రం. ఆ నైతిక సూత్రాన్ని పాటించాలని చెప్పేసి మనం అందరం భావిస్తాం. భావించడమే కాదు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు దానికి అనుగుణంగా ఉండాలి. అలా కాదు, అది ఎవరైనా కావచ్చు. అలాంటి వాళ్ళని రచ్చకిచ్చే హక్కు ఎవరికి ఉంది అని చెప్పేసి అంటే ఆ కుటుంబ సభ్యులకు ఉంటుంది, అంతే తప్ప నీకు నాకు కాదు. ఈ రకమైనటువంటి రచ్చ చేయడం ఎందుకు అంటే వ్యాపార సంస్కృతి అండి ఇది వాళ్ళ. పాయింట్ నెంబర్ 1 ఇది. ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడిన తర్వాత మొదలైన అంశం కాదు. గత ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి గారు, ఆయనకున్న ఒకే ఒక్క రైట్, ప్రముఖ రైటర్, నటుడు, ఆ ఒక్క లైన్ ట్యాగ్ లైన్ అడ్డం పెట్టుకుని ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోజున్న గవర్నమెంట్ ని మెప్పు పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు గారి కుటుంబాన్ని కానీ పదే వాళ్ళ పిల్లలు, భార్య, కుటుంబం, స్త్రీలు అందరినీ ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఆ రోజు ఇండస్ట్రీలో ఎవరు పెద్ద మాట్లాడలేదు. ఆ రోజే ఖండించి ఉంటే మళ్ళీ ఇలాంటి ఎవరైనా చేయడానికి సాహసించేవారు కాదేమో. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కొండా సురేఖ గారు అక్కినేని ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? అమ్మా నమస్తే అమ్మా విజయ్ చంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి అందరికీ నా శుభోదయం. ఏబిఎన్ ఛానల్ వాడు బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో ఇటువంటి మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. సినిమా వాళ్ళు ప్రతిదానికి చులకనగా దొరుకుతారనే మాట ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏపీ టు తెలంగాణ కాదు, ఏపీ టు ఆల్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి రూమర్లు అవసరానికి సినిమా వాళ్ళని వాడుకోవటం అనేది రాజకీయ నాయకులకి పరిపాటి. చాలా ఇది చెప్పకూడదు కానీ ఆ రోజుల్లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్న రోజుల్లో మీడియా ఇంత లేనప్పుడు, ఛానల్స్ ఇన్ని లేనప్పుడు గోడ పత్రికలు అనేవి ఉండేవి. గోడల మీద రాసేవాళ్ళు నీలి వార్తలు సినిమా వాళ్ళ మీద. అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కట్ చేసి కఠిన చర్యలు ఉంటాయి, ఇటువంటి నీలి వార్తలు, ఆధారాలు లేని వార్తలు రాస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయంటే ఆ రోజుల్లో వచ్చే కాగడా పత్రిక లాంటి పత్రికలన్నీ దెబ్బంటే మూసుకుపోయింది. అలాగే ఇప్పుడు కూడా చాలా నీలి మీడియా, నీలి వార్తలు వేసే ఛానల్స్, ఆధారాలు లేని వార్తలు ప్రచురించే ఛానల్స్ ఉండబట్టే
రాజకీయ నాయకులు దీన్ని ఆసరాగా తీసుకుని ఇట్లాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు. ఒక ఆడపడుచు మీద ఇంకొక ఆడపడుచు నింద వేసే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. సమంత పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడానికి కొండా సూరి గారికి ఏం సంబంధం? ఆవిడ రాజకీయ నాయకురాలు అయితే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, సినిమా వాళ్ళతో మాట్లాడటం ఏంటి? ఇది చాలా తప్పు. సినిమా వాళ్ళ గురించి ఎత్తడం. ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ నుంచి నేను ఆవిడ స్టేట్మెంట్ ఖండిస్తున్నాను. నిజాలు ఏంటో అవన్నీ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈవిడ వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు, ఈవిడ రాజకీయ బెనిఫిట్ పొందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరి మెప్పు కోసం ఈవిడ చెప్పడం అనేది అంత చాలా తప్పు. సరే, మీరు చెప్పినట్టు గతంలో ఎన్టీ రామారావు గారి పరిపాలన చూసాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం, ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. సినిమా వాళ్ళ మీద ట్రోలింగ్లు, పోసాని కృష్ణమురళి అవసరాల కోసం స్టేట్మెంట్లు మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కానీ, ఎన్టీ రామారావు గారి కుటుంబం మీద కానీ మాట్లాడిన పిచ్చి పిచ్చి కోతలు ఎవరు ఖండించలేదు సినిమా ఇండస్ట్రీలో. అదే నేను అంటున్నాను, ఆ రోజు ఖండించి యాక్షన్ తీసుకుని అందరూ బయటపడామంటే బయటకు వచ్చేసింటే ఈ రోజు ఎవరు తెగించరుగా. అదేనమ్మా, ప్రజావేదిక కూల్చినప్పుడే గనక జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినట్టయితే ప్రజల్లో ఎంత అరాచకాలు జరిగాయి కాదు ఆంధ్రప్రదేశ్ లో. అలాగే మొట్టమొదటి ప్రకటన వచ్చినప్పుడే పోసాని కృష్ణమురళిని ఇండస్ట్రీ నుంచి ఎందుకు బ్యాన్ చేయలేదు? అతను రాజకీయ నాయకుడుగా మారిపోతే తప్పులేదు, కానీ అతనికి సినిమాలో పక్కన ఇస్తానే ఉన్నారు. సినిమాలు ప్రొడ్యూసర్లు, హీరోలు అండలేని ప్రొడ్యూసర్లు ఇవ్వగలరా? అతను సినిమాలు యాక్ట్ చేస్తానే ఉన్నాడుగా. అతను నోటుకు వచ్చినట్టు వాగాడు, దుర్భాషలు వాగాడు, వాళ్ళ నాయకుడి మెప్పు కోసం నోటుకు వచ్చినట్టు పిచ్చి పిచ్చి కోతలు కూశాడు. అవన్నీ ప్రజలు విన్నారు. ఈ రోజుకి దాని మీద యాక్షన్ లేదు. అలాగే ఇప్పుడు కొండా సురేఖ్ గారు కూడా సమంత పేరు ఎత్తడం అనేది అంత నీచమైన కార్యక్రమం అని నేను చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీని ఇట్లా అవసరాలకు వాడుకుని వదిలేసే ఈ రాజకీయ నాయకుల్ని మొట్టమొదటి స్టేట్మెంట్లోనే కట్ చేయాలి. కాకపోతే ఏంటంటే మన హీరోలు కూడా ఒక చిన్న బాధ్యత నేను గుర్తు చేద్దాం అనుకుంటాను. చెప్పండి. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే మన హీరోలు పెద్ద పెద్ద విషయాలు లైక్ అసెంబ్లీ వేదికగా కొడాలి నాని లాంటి దుర్మార్గులు, రోజా లాంటి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మన సినిమా ఇండస్ట్రీకి పెద్ద, ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్కు, భారత రత్న ఇవ్వాల్సిన ప్రముఖుడు నటరత్న, ఆయన కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి అసెంబ్లీ వేదికగా నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆ రోజులు ఈ నోళ్లన్నీ ఏమైపోయాయి? సినిమా హీరోలు వాళ్ళు మాట్లాడుతున్నారే. ఇప్పుడు నో డౌట్ సమంతని సపోర్ట్ చేయడం, నాగార్జున గారి ఫ్యామిలీని, నాగేశ్వర ఫ్యామిలీని సపోర్ట్ చేయడం తప్పలేదు. నాగేశ్వర ఫ్యామిలీ నాకు బాగా తెలుసు, నాగేశ్వరతో నేను 2 సినిమాలు తీసిన నిర్మాతనే. కానీ మన హీరోలు ప్రతిసారి బాధ్యతాయుతంగా ఉంటే చాలా సంతోషించవచ్చు. ఇప్పుడు ఈ లడ్డు విషయం రియాక్ట్ అయ్యారు. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి అంత బహిరంగ సభ చెప్పి అంత అరిసి రియల్ హీరో అనిపించుకున్నాడు. దాని మీద ఒక్క హీరో అన్న రియాక్ట్ అయ్యారా? గత ప్రభుత్వంలో మన ఇదే హీరోలు అందరూ వెళ్ళి చేతులు కట్టుకుని ఆ సీఎం దగ్గర గేట్ దగ్గర నుంచి నడిచి వచ్చి చూశారు. అదంతా మనం చూసాం. దండాలు పెట్టి మొక్కుకున్నాడు. సినిమా ఇండస్ట్రీని ఎట్లా అంటే ఒకటి సార్, ఇప్పుడు మీ దాంట్లో కూడా ఇలా చీలికలు, ఎవరికి వాళ్ళకుండే పొలిటికల్ ఎఫిలియేషన్స్, వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో ఇలా అనుకోవచ్చేమోగా. పొలిటికల్ ఎఫిలియేషన్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. సినిమా ఇండస్ట్రీగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా ఇండస్ట్రీ బాగోగుల గురించి మాట్లాడాలి, ఇండస్ట్రీలో మంచి చెడులే డిస్కస్ చేయాలి. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తే 5 నిమిషాల్లో సినిమా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు. అటువంటి ముఖ్యమంత్రి కాదనుకుని జగన్ తో ట్రావెల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. పోనీ ఆ ప్రభుత్వంలో మాట్లాడితే కొడతారు, తిడతారు, ఏదో యాక్షన్ తీసుకుంటారని భయపడ్డారేమో హీరోలు. హీరోలుగా అవసరం లేదు, వాళ్ళు హీరోలే. రియల్ లైఫ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా హీరో లాగా ఉండాలి. అట్లా కాకుండా భయపడి చేశారు. కనీసం ఇప్పుడన్నా బయటపడ్డారా? సినిమా ఇండస్ట్రీలో ఈ అందుకే నేను అడుగుతున్నాను, ఎవరికి వాళ్ళు రాజకీయ లెక్కలేసుకుని వీళ్ళు వస్తే ప్రాబ్లం ఏమో, వాళ్ళతో మనకు ఆ బిజినెస్ ఉంది కదా, వీళ్ళు వస్తే ఈ సమస్య కదా. ఇప్పుడు కొండా సురేఖ గారు కూడా ఏం చేశారు, రాజకీయంగా వచ్చినప్పుడు
తక్కువని ఆయన్ని కౌంటర్ చేయబోయి సమంత గారి ఇష్యూ నాకు ఎవరో చెప్పారు అందుకే నేను ఇట్లా చేసేసాను అని కదా ఆవిడ అనేస్తుంది. సరే ఇక్కడ ఫ్యామిలీ తీయడం పేరు తీయడం ఒకటే ప్రాబ్లం అయిపోయింది ఆవిడది. అదేనమ్మా నేను చెప్తున్నా, గతంలో గోడ పత్రికలు, కాగడా పత్రికలు, ఇట్లాంటి నీలి పత్రికల లాగా ఎవరో చెప్పారు విన్నాను నేను చెప్పానంటే, ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు, ఒక రాష్ట్రంలో మంత్రి, ఒక మహిళా మంత్రి ఇంకొక మహిళ మీద మాట్లాడటం అనేది ఒక్కటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన మనిషి ఇలా మాట్లాడటమే ఫస్ట్ ఫండమెంటల్ తప్పు. అసలు దానిలో ముక్కంటిగా తెలుగు వారు అందరూ ఖండించాలి. నాట్ ఓన్లీ 2 రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆవిడ స్టేట్మెంట్ ని ఖండించాలి. ఇదిగో ఆ రిలేషన్స్ ఇలా ఈ రిలేషన్. అమ్మా చంద్రిక ఒకసారి టు ఇంటర్వ్యూట్ మాట, నాది ఒక మాట చెప్పిన తర్వాత రమాదేవి గారు మాట్లాడతారు. చెప్పండి. ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ప్రతిదానికి అలుసునైపోయినట్టుగా మాట్లాడి ఇష్టం చేసి వాళ్ళని అలుసుగా వాడుకుని ఇట్లా చేసే రాజకీయ నాయకులనే ఫస్ట్ బ్యాన్ చేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో అయినా కానీ మహిళల్ని ఫస్ట్ అనవసరంగా వాడుకొని తర్వాత అల్లరి చేయటం అనేది మామూలైంది. సినిమా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవడానికి ఏ రాజకీయ నాయకులకి రైట్ లేదు. సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళదే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అటువంటిది మనం ఇంటర్ఫియర్ అయ్యేది ఇక నుంచి నా ఉద్దేశం అయితే మీడియా కూడా కొంచెం ఈ టాపిక్ పక్కన పెట్టి ఏదైనా స్టేట్ డెవలప్మెంట్ దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మ్యాటర్ ఆల్రెడీ నాగార్జున గారు కోర్టుకి వెళ్ళారు, మ్యాటర్ సబ్జుడిస్, అందుకంటే ఎక్కువ మనం నేను ఇక్కడ ఓన్లీ ఒక సమంత గారు అని జనరల్ గా అనట్లా, ఓవరాల్ బ్రాండ్ రెస్పెక్ట్ వచ్చిన ఒకటి మీకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు లేకపోతే సినిమా కోసమో లేకపోతే ఏదైనా పాలసీ కోసమో టికెట్లు పెంచడానికి వచ్చినప్పుడేమో వాళ్ళతో బాగుంటుంది. ఇలా వచ్చినప్పుడేమో మీడియా ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఎలా అంటే కాయిన్ కి 2 సైడ్లు చూపిస్తుంది. మీడియా బాగున్నప్పుడు చూపిస్తుంది, బాగలేనప్పుడు చూపిస్తుంది. నేను అందుకే అడిగాను, పొలిటికల్ రాజకీయ నాయకులతో సినిమా వాళ్లకున్న సంబంధ బాంధవ్యాల మీద ప్రత్యర్థులు లేకపోతే ఇష్యూస్ టర్న్ అవుతున్నాయి. అది నేను అడుగుతుంది రమాదేవి గారు. కొన్ని ఏంటంటే గురించి ఇబ్బంది లేదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రమాదేవి మేడం. ప్రసాద్ గారిని మీ ద్వారా నేను అభ్యర్థించేది ఏమిటి అంటే, సినిమా రంగం కూడా సంయమనం పాటించే పద్ధతుల్లో, స్త్రీల గౌరవాన్ని పెంచే పద్ధతుల్లో సినిమాలు తీయడాన్ని ప్రోత్సహించాల. నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది సినిమా రంగమో మీడియానో లేకపోతే రాజకీయ రంగమో ఇవన్నీ కూడా మీరు చెప్పినట్లు వ్యక్తులతో ఉండే సంబంధాలను బట్టి, ఆర్థిక ప్రయోజనాలను బట్టి మాట్లాడేటటువంటి పద్ధతులు ఉంటాయనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే నేను అడిగాను, దాన్ని బేస్ చేసుకునే కదా ఇప్పుడు జరుగుతుంది. అది ఏపీ అవని తెలంగాణ. చంద్ర గారు, మనం ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే గొంగట్లో తింటూ ఉన్నాం. ఈ గొంగట్లో తింటూ ఉండేటటువంటి దాన్ని సంపూర్ణంగా మార్చుకోవాలి అనేది మా అభిప్రాయం. నేనేమి అటు ఆ పార్టీకో ఈ పార్టీకో మద్దతుగా లేను. నేను మహిళల గౌరవానికి సంబంధించి ఉండేటటువంటి భావజాలము, ఆచరణ ఈ 2 మనం మార్చుకోవడానికి సీరియస్ ఎఫర్ట్ చేయకపోతే, అంటే సీరియస్ ఎఫర్ట్ అంటే రాజకీయ రంగంలో ఎవరైనా మహిళల గురించి మాట్లాడితే అలాంటి వాళ్ళకి మాట్లాడటము చేయడము, అలాంటి వాళ్ళకి రాజకీయాల్లో స్థానం లేకుండా చేయగలిగేటటువంటిది ఉండాలి అని వర్మా కమిషన్ చెప్పారు. మీకు మీ చర్చల్లో కూడా నేను పాల్గొంటూ చెప్తున్నాను, దాన్ని పాటించడానికి రాజకీయ పార్టీలు సంసిద్ధంగా లేవు. పాటించాలి అని చెప్పేసి మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. ఒకటి రాజకీయ రంగానికి సంబంధించే కాదు, ఈ రోజు మీడియా కానీ సినిమా రంగం కానీ ఎందుకు ఆడపిల్లలకి కూర్చోబట్టలు వేసి మనం వాళ్ళని వ్యాంప్ పాత్రల్లో ఒదిగించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము. సినిమాల్లో ఒక ప్రేమని చూపించాలి అంటే వల్గారిటీని ఎందుకు చూపిస్తున్నాము? ఈ వల్గారిటీ ద్వారా కెమెరాని ఎక్కడెక్కడో ఫోకస్ చేసి లైంగిక పరమైనటువంటి ఆకాంక్షల్ని రేకెత్తించేటటువంటి పద్ధతుల్లో ఉంటే తప్ప సినిమా చూడరు అనేటటువంటి భావన ఎందుకు వస్తా ఉంది? దీన్ని మనం కట్ చేసుకునేటటువంటి సంస్కృతి మనకు ఉండాల్సిన అవసరం ఏంటంటే దాన్ని బట్టి వీళ్ళంతా టేక్ ఇట్ ఈజీగా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా వాళ్ళు ప్రేస్ గా మాట్లాడిపోయి నిజం ఉన్నా లేకపోయినా అనేస్తున్నారు. అంటే సినిమా వాళ్ళనని కాదండి, ఇది సమాజంలో ఉన్న ప్రతి మహిళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు భార్య గురించే కాదు, నేను ఇందాక మాట్లాడాను, జగన్ భార్య లేదు, రోజా మంత్రిగా ఉంటే ఆ అమ్మాయి మీద ఎన్ని మాట్లాడారు. అందుకని
ఇందులో ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు మాట్లాడలేదు అని చెప్పేసి మనం చెప్పుకోవడానికే లేదు. అందుకని ఎవరు మాట్లాడినా ఇది తప్పు అని ఖండించగలిగేటటువంటి ఒక న్యూట్రాలిటీ, ఆ న్యూట్రల్ స్టాండ్ తీసుకోగలిగేటటువంటి వాళ్ళ సంఖ్య పెరగాలి. నేను మాట్లాడేది అది. ఆ సంఖ్య పెరిగితేనే ముఖ్యమైంది అనేటటువంటిది. రెండోది ఏమిటి అంటే ఈ సంస్కృతి తప్ప ఒప్ప అనేటటువంటి చర్చ చాలా విపరీతంగా జరగాలండి. ఆ స్త్రీని కించపరిచేటటువంటిది అన్ని రంగాల్లో ఉంది. దీన్ని అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలనేది నా ఆకాంక్ష. సో మీరు అందుకు దోహదపడతారని నా విజ్ఞప్తి. రవళి గారు చెప్పండి. అంటే ఇప్పుడైనా సరే నేను అనేది ఏదైనా ఇష్యూ ఉంది అన్నప్పుడు ఒకే ఇష్యూని వేరే దానికి డైవర్ట్ చేయకుండా నిజంగా పాలసీ లాగా, ఇప్పుడు కొండా సురేఖ గారు ఏదో నిన్న మొన్న జాయిన్ అయ్యారు కాదుగా పాలిటిక్స్ లో, 30 ఏళ్ల నుంచి ఉన్నారు, 2 సార్లు ఓడిపోయారు, మినిస్టరు. ఇంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడు అంత అలవోకగా అట్లా ఎట్టబడితే అట్లా మాట్లాడకూడదు కదా. 1, 2 పోనీ మాట్లాడినా నేను ఇంకా చెప్తా, వాళ్ళు చెప్పుకోలేరు కదా, నేనే చెప్తా, ఇది కరెక్ట్ కాదు. 3, నేననేది మీ దగ్గర ఏదైనా సమగ్రమైన ఆధారాలు లేదా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీదే గవర్నమెంట్, మీ పోలీసులు మీరు అప్పచెప్పేసేసి యాక్షన్ తీసుకోండి అంటే అయిపోద్ది. మీరు ఇలా ప్రెస్ లో మాట్లాడేసేసి మీరు చులకనైపోయి ఇండస్ట్రీని చులకన చేసేసి అందరిని ఇందులోకి లాగేయడం కరెక్టా? ఏం చెప్తారు అసలు, ఎలా వెళ్తారు? నీకా చంద్రిక గారు, ఇది ముమ్మాటికి అసంకల్పితంగా వచ్చిన పదాలని చెప్తున్నాము. దాన్ని క్షమించమని, దాన్ని వెనక్కి తీసుకోవడం. ఎలా ఉందంటే నాకు ఏదో అలా అన్నాను, హత్య చేశాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అన్నట్టు ఉంది. అంటే కొన్ని విషయాలలో కూడా కోర్టులు కూడా ఏదైతే ఎమోషనల్ గా చేసిన వాటిని కూడా తప్పు పట్టకుండా నిర్దోషులుగా విడుదల చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి చెప్తాను. కాబట్టి ఒక మనిషికి, ఒక ఆడ స్త్రీకి ప్రాణం కంటే మానం ముఖ్యం. కాబట్టి అట్లాంటి విషయాల్లో జరిగినప్పుడు అసంకల్పితంగా మాట్లాడే, అసంకల్పితంగా చర్యలు అనేటివి వస్తాయి. ఆమె దాన్ని రియలైజ్ అయ్యి ఏదైతే సమంత గారు నేను బాధపడ్డానని చెప్పిన విత్ ఇన్ ద అవర్స్ లోనే తను మళ్ళీ రీట్వీట్ చేసి నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నువ్వు నాకు ఆదర్శంగా ఉన్నావు కాబట్టి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిన దాన్ని అంతటితో నాగార్జున గారు అదే కోరుకున్నారు, అమల గారు అదే కోరుకున్నారు, అందరే కోరుకున్నారు. తర్వాత పొలిటికల్ రీఎంట్రీ జరిగి దాన్ని ప్రొవోక్ చేసే విషయంలో ఏ రకంగా ముందుకెళ్లి ఒకరికొకరు బయటికి రావడం జరుగుతుంది. ఓకే, పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తను తప్పు చేశారు, మా పార్టీ తప్పు చేసింది, మా పిసిసి అధ్యక్షులు. ఇందాక కూడా ఇదే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతా. పొలిటికల్ ఎఫిలియేషన్స్ వాళ్ళకున్న రీజన్స్ వల్ల అటు వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు అటు పడుతోంది. అసలు సినిమాని రాజకీయాన్ని ఎందుకు తెస్తున్నారు? నేనేమంటున్నా అంటే సినిమా రాజకీయం అనేది 2 బొమ్మ బొట్స్ లాంటివే, 2 మిళితమే ఉంటాయి. దాదాపుగా మీరు చూసారు, ఏదైనా పొలిటికల్ గా అయినప్పుడు సినిమా వాళ్ళు స్పందించడం, సినిమా వాళ్ళు అయినప్పుడు పొలిటికల్ గా స్పందించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే ఈ రోజు కొండా సురేఖ గారు అసంకల్పితంగా అన్నదాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. తను స్టాప్ చేశారు కాబట్టి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి మా పిసిసి అధ్యక్షులు అన్నారు. ఎవరు కూడా నోట్ జారద్దని మా నాయకులకు హెచ్చరించిల్లు. కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయమని చెప్పినా కానీ దీన్ని పొలిటికల్ ప్రొవోక్ లో, పొలిటికల్ యాంగిల్ లో ఇంకా ముందుకు వెళ్తామంటే నాగార్జున గారు కోర్టుకు వెళ్తా అన్నారు. వెళ్ళనివ్వండి, లీగల్ గా చూసుకుందాం, కోర్టులో ఉన్న ఇష్యూస్ ను మనం చర్చించుకోవద్దనే చర్చ వస్తుంది. ఏదేమైనా గానీ కొండా సురేఖ గారు అనాల్సిన పదాలు కావు, అసంకల్పితంగా అన్న పదాలు. కాబట్టి ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తాను మాట్లాడే సందర్భం కరెక్ట్, మాట్లాడే విషయాలు కరెక్ట్, కాకపోతే దాన్ని ప్రొడ్యూస్ చేసే విధానమే వేరే ఉంది కాబట్టి అది తప్పుగా అయిపోయింది, సెల్ఫ్ గోల్ లాగా అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది మరిన్ని ఇలాంటివి రాకూడదని కూడా మనం జరగకూడదని ఆశిద్దాం. థ్యాంక్ యూ రౌలి గారు, కాటగడ్డ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. రమాదేవి గారు థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.